అనీమియా రక్తహీనతకి మనం చేసే ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి నేను ఈరోజు మీకు ఒక కేసు ద్వారా వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. అనీమియా రక్తహీనత అంటే ఒంట్లో నార్మల్గా పెద్దవాళ్ళందరికీ కూడా అంటే మగవాళ్ళల్లో 14-16 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. ఆడపిల్లలకు వచ్చేసి 11-13 వరకు ఉండాలి. ఎప్పుడైతే ఈ రక్తహీనత అవుతుందో లేదంటే అనీమియా వస్తుందో ముఖ్యంగా వాళ్ళలో ఉండే కంప్లైంట్స్ వీక్గా ఉండడం, ఏం పని చేస్తున్నా గుండె దడ రావడం, తొందరగా అలిసిపోవడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు చెమటలు రావడం, త్వరగా మనకి ఇంకా వీక్గా అయిపోయి పనులన్నీ ఆపేసుకోవాల్సిన పరిస్థితి కూడా కొందరికి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా అనీమియా తాలూకు లక్షణాలు. అదే మగవాళ్ళల్లో ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, మోషన్లో ఏమైనా బ్లడ్ పోతుందా అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలకి ప్రకృతి పరంగా పీరియడ్స్ ఉంటాయి, కానీ మగవాళ్ళల్లో కూడా రక్తహీనత ఉందనుకోండి, అప్పుడు ఈ పేగు ద్వారా అంటే మోషన్ ద్వారా ఏమైనా బ్లడ్ పడుతుందా అన్నది చెక్ చేసుకోవాలి. అదే ఆడపిల్లల్లో అనుకోండి, మోషన్ ద్వారా ఏమైనా బ్లడ్ పోతుందా చెక్ చేసుకోవాలి, లేదంటే పీరియడ్స్లో ఏమైనా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుందా అన్నది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారానికి, బయటకు వెళ్ళేదానికి ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుందో ఈ అనీమియా అన్నది వస్తుంది అనమాట. అంటే తీసుకునే దానికన్నా బయటికి వెళ్ళే లాస్ ఎక్కువ ఉందనుకోండి, మెల్లిమెల్లిగా ఒంట్లో రక్తం అన్నది తగ్గిపోతుంటుంది. అట్లాంటి కండిషన్నే అనీమియా అంటాం. అండ్ ఆడపిల్లల్లో అనీమియా తాలూకు కామన్ ప్రాబ్లం వచ్చేసి ఈ డేట్ వచ్చినప్పుడు ఎక్కువగా క్లాట్స్ పడడము, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడము, దీన్ని అంటాం అన్నమాట. దీన్నే మెనోరేజియా అంటాం. అంటే ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే కండిషన్ని ఆడపిల్లల్లో ఉన్నప్పుడు ఇట్లా మెనోరేజియా లేదంటే మెట్రోరేజియా అంటాం. సో అలా మన దగ్గరకు ఒక పేషెంట్ కేవలము ఆయాసంతో ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మాత్రమే తనకి తెలిసింది తనకి ఫైబ్రాయిడ్ ఉంది అనేసి. ఈ పేషెంట్ వచ్చేసి ఒక 42 ఏళ్ళ అమ్మాయి. ఈ తనకొచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా డేటా వచ్చినప్పుడు ఎక్కువ లాస్ అవ్వడము, క్లాట్స్ పడ్డము నార్మల్‌గా ఉండేది. కాకపోతే ఎప్పుడు నొప్పి లేకపోయేసరికి అమ్మాయి ఇది నార్మలేనేమో, ఇట్లనే ఉంటుందేమో అనేసి అలానే కొన్ని సంవత్సరాలు సైలెంట్‌గా ఎవరికీ చెప్పకుండా ఇబ్బంది పడింది తప్పిస్తే బయట ఎవరికీ చెప్పుకోలేదు. ఎప్పుడైతే కూర్చున్నా సరే ఆయాసం వస్తుందో, లేదంటే చిన్న చిన్న పనులు చేసుకున్నా ఆయాసం వస్తుందో, అప్పుడు మాత్రమే తను ఇవాల్యుయేట్ చేయడానికి ఇంట్లో చెప్పడం జరిగింది. అప్పటికి తన వయసు 42 ఏళ్ళు. సో చెక్ చేసినప్పుడు చూస్తే తన హిమోగ్లోబిన్ 5 వరకు పడిపోయింది. అంటే 11, 12 ఉండాల్సిన హిమోగ్లోబిన్ 5 గ్రాములకు పడిపోయింది. సో తను యథావిధిగా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు అమ్మ ఇంకా ఫ్యామిలీ అయిపోయింది కదా, గర్భసంచి తీసేద్దాము, హిస్టెక్టమీ చేద్దామని చెప్పారు. కానీ తన ఫ్రెండ్ ఎవరో మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని, లేదు నువ్వు గర్భసంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఈ ప్రాబ్లంకి చక్కని ట్రీట్మెంట్ చేస్తానని చెప్పడం వల్ల తను మన దగ్గరికి వచ్చింది. సో ఎవాల్యుయేట్ చేసి చూసినప్పుడు తనకు ఆల్మోస్ట్ 7 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉందండి. అండ్ ఈ ఫైబ్రాయిడ్ వల్లనే తనకి ఈ బ్లడ్ క్లాట్స్ పడ్డము, బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం అండ్ ఈ రక్తహీనత జరగడం అన్నది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. సో గర్భసంచిని కూడా తీసి బయటేయాల్సిన హిస్టెక్టమీ కేవలం క్యాన్సర్స్ అలాంటి వాటిలో అవసరం ఉంటుంది. కానీ ఈ ఫైబ్రాయిడ్ అనేది చాలా బినైన్ కండిషన్. అంటే ఎలా అయితే ఒక పిచ్చి మొక్క ఉండి దానివల్ల మనకి నష్టం ఉంటుందో, అలా ఈ ఫైబ్రాయిడ్ వలన ఈ బ్లడ్ లాస్ అన్నది మనకి నష్టం జరుగుతుంది. అలాంటి ఈ ఫైబ్రాయిడ్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. అంటే ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తాన్ని కనుక మనం కట్ చేసేసినట్టయితే ఆ ఫైబ్రాయిడ్ మెల్లిగా ఎండిపోయి ఒక చిన్న మచ్చలాగా పడుతుంది. అండ్ ఈ ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే కంప్లైంట్స్ అందరికి తెలిసినవే. ఏంటి? బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడము, పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఉండడము, కొంతమందికి మధ్యలో స్పాటింగ్ కనిపించడము, కొంతమందికి నడుము నొప్పి రావడము, వీపు నొప్పి రావడము, ఇంకొంతమందికి వచ్చేసి మూత్రం సంచి మీద ప్రెస్ చేయడం, కొంతమందికి వచ్చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు. ఇలాంటివన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ తాలూకు లక్షణాలు. సో అలాంటి లక్షణాలన్నిటిని కూడా మనం ఫైబ్రాయిడ్ని కనుక ట్రీట్ చేసినట్టయితే గర్భసంచిని మిగుల్చుకోవచ్చు. అలా ఈ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ అన్నది గర్భసంచిని కాపాడుకునే ఒక అద్భుతమైన సర్జరీ. సో ఫ్రెండ్స్, ఇందులో చూసినట్టయితే
మనం ఈ అమ్మాయి కుడి తొడ నుంచి ఒక చిన్న పైప్‌తోని ఎడమ వైపొచ్చి, ఎడమ పొత్తి కడుపులో ఉన్న రక్తనాళాలన్నిటిని కూడా గుర్తించాం. ఎలా అంటే పెద్ద రోడ్‌లోంచి చిన్న రోడ్లు డివైడ్ అవుతాయో, అలా ఈ పొత్తి కడుపులో ఉన్న ఈ పెద్ద రక్తనాళం నుంచి చుట్టుపక్కలున్న కండరాలకి, గర్భసంచికి, మూత్రం సంచికి అన్నిటికి కూడా రక్తం అన్నది సప్లై అవుతుంది. సో, అలా ఈ పెద్ద రోడ్డులోంచి అంటే ఈ పెద్ద రక్తనాళం నుంచి కేవలం మనం గర్భసంచికి వెళ్ళే రక్తనాళాన్ని గుర్తించడానికి ఏం చేస్తామంటే, దాంట్లో ఈ పెద్ద పైప్‌లోంచి ఒక చిన్న పైప్ తోటి ఇందాక చూసినట్టయితే, ఇందాక పొత్తి కడుపులో ఉన్న అన్ని రక్తనాళాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పెద్ద పైప్‌లోంచి ఈ సన్న పైప్ ఉంది కదా! ఇది ఇంచుమించు ఒక 4 వెంట్రుకలు కలిపితే ఎంత సన్నంగా ఉంటుందో, అంత సన్నం పైప్ తోటి కేవలం మనం గర్భసంచికి మాత్రమే వెళ్ళే రక్తనాళాలను గుర్తించడం అన్నది జరిగింది. సో, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ సన్న రక్తనాళం ఏది మన ఫైబ్రాయిడ్‌కెళ్ళే రక్తనాళాలను గుర్తించి చూసినట్టయితే, ఈ చిన్న రక్తనాళాలన్నీ కూడా మన ఫైబ్రాయిడ్‌కి సప్లై చేస్తున్నాయి. సో, దాన్ని ఏం చేశామంటే, ఆ ఫైబ్రాయిడ్‌కెళ్ళే రక్తనాళాలన్నిటిని కూడా మనం ఒక స్పెషల్ పార్టికల్స్ అంటే ఒక మందుతోటి దాన్నంతా కూడా క్లోజ్ చేయడం అన్నది జరిగింది. అలా క్లోజ్ చేయడం తర్వాత చూసినట్లయితే, ఈ పైన ఇందాక ఏవైతే రక్తనాళాలు కనిపించాయో అవన్నీ పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. అంటే ఈ ఎడమ వైపు ఫైబ్రాయిడ్‌కి సప్లై చేస్తున్న రక్తనాళం అంతా కూడా పర్ఫెక్ట్‌గా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసాము, అదే రక్తనాళం నుంచి కుడివైపు ఉన్న రక్తనాళం కూడా వచ్చాం. ఏది ఇదంతా కూడా పొత్తి కడుపుకి సప్లై చేసే పెద్ద రక్తనాళం. దాని నుంచి ఏం చేసాము, మళ్ళీ ఇందాకట్లానే కేవలం ఆ ఫైబ్రాయిడ్‌కి వెళ్ళే రక్తనాళాన్ని ఇంకొక సన్న పైప్‌తో గుర్తించి, ఆ పైప్‌లో ఆ రక్తనాళంలోకే ఈ పైపుని పెట్టి, మళ్ళీ సేమ్ ఆహ్, ఈ రక్తనాళం క్లోజ్ అయిపోయే మందన్నది ఇవ్వడం జరిగింది. సో, అలా ఈ పేషెంట్‌కి మనం 2 వైపులా ఇక్కడ చూసినట్టయితే ఇవి మన ఫైబ్రాయిడ్‌కి వెళ్ళే చిన్న రక్తనాళం. వీటన్నిటిని కూడా మనం పర్ఫెక్ట్‌గా క్లోజ్ చేయడం అన్నది జరిగింది. అలా ఈ ఎంబోలైజేషన్ అన్న ప్రొసీజర్ మనం ఒక 45 మినిట్స్ టు 1 అవర్‌లో కంప్లీట్ చేయడం అన్నది జరిగింది. అండ్ ఈ ప్రొసీజర్ యొక్క అందం ఎక్కడొస్తుందంటే, ఈ ప్రొసీజర్ మొత్తం కూడా లోకల్ అనెస్థీషియా అంటే చిన్న మత్తులోనే చేయడం అన్నది జరుగుతుంది. ఎలా అయితే మనం చేతికి ఒక చిన్న సూది పెట్టి సెలైన్ ఎక్కిస్తామో, అలా గజ్జల్లో ఒక చిన్న సూది పెట్టి ఈ సర్జరీ మొత్తం చేయడం కూడా జరుగుతుంది. సో, లోకల్ అనెస్థీషియా వల్ల చేయడం వల్ల లాభాలేంటి? ముందు రోజు నుంచి పస్తులుండాల్సిన అవసరం ఉండదు. సర్జరీ అయిన ఒక 6 గంటలు మాత్రమే బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా మనం కొయ్యాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా పేషెంట్ కంఫర్ట్‌కి, తొందరగా మామూలు పనులు చేసుకోవడానికి కూడా హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్స్. అలా మన ఈ పేషెంట్‌ని అనీమియా నుంచి కాపాడగలిగాం. థాంక్ యూ.